ఓటింగ్ ప్రక్రియకు సంబంధించినటువంటి రిజల్ట్ మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. పార్లమెంటులో లోక్సభలో ఈరోజు జరిగినటువంటి 3 కీలకమైనటువంటి బిల్లులకు సంబంధించి ఓటింగ్ ప్రక్రియ జరిగింది. మహిళా రిజర్వేషన్ బిల్లు అంటే రాజ్యాంగ సవరణ బిల్లు పూర్తిగా వీగిపోయిందనే చెప్పాలి. కేవలం 278 మాత్రమే అనుకూలంగా ఓట్లు పడ్డాయి. ఇటు విపక్షాల నుంచి 211 ఓట్లు దాన్ని వ్యతిరేకిస్తూ మొత్తం 211 ఓట్లు పడ్డాయి. 489 ఓట్లు ఓవరాల్గా ఇక్కడ పడ్డాయి. 489లో మనం 2/3 అప్పటికి తీసుకున్న 326 మద్దతు కావాల్సి వస్తుంది బిల్లు పాస్ అవ్వడానికి. కానీ కేవలం 278 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయింది. విపక్షాలు ఏమాత్రం కూడా సహకరించకపోవడంతో మొదటి నుంచి దీనిపైన అనుమానం ఉంది. దాని ప్రకారమే జరిగింది. మనకు మామూలుగా తీసుకుంటే మొత్తం 540 మంది ఎంపీలు ఉన్నారు. 540 మంది ఎంపీల్లో 2/3 మెజారిటీ అవసరమైనప్పుడు మనం అనుకున్న దాని ప్రకారం చూస్తే 360 ఓట్లు కావాల్సి వస్తుంది. కానీ ఓటింగ్లో పాల్గొన్నది 489 మంది ఎంపీలు మాత్రమే. ఇక్కడ బిల్లుకు మద్దతిస్తూ 278 మంది ఓటేశారు. బిల్లును వ్యతిరేకిస్తూ 211 మంది ఓటేశారు. 489 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. ఆ లెక్కన చూసుకున్నా 2/3 మెజారిటీ కోసం చూసినప్పుడు 326 కావాల్సి వస్తుంది. కేవలం 278 మాత్రమే బిల్లుకు అనుకూలంగా పడ్డంతో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయింది. మహిళా రిజర్వేషన్ బిల్లు 131వ రాజ్యాంగ సవరణకు సంబంధించింది. అలాగే డీలిమిటేషన్ కూడా ఉంది. అలాగే యూటీ చట్టాల సవరణ కూడా ఇందులో తీసుకొచ్చారు. మొత్తం 3 బిల్లులు తీసుకొచ్చారు. ఇప్పుడు పార్లమెంటులో దీనిపైన ఓటింగ్ ప్రక్రియ నడిచింది. కాంగ్రెస్ పార్టీ కానీ విపక్షాలు కానీ దీని గురించి మాట్లాడుతూ 2 కీలకమైనటువంటి అంశాలను పార్లమెంటు ముందుకు తీసుకొచ్చాయి. డిమాండ్లను ముందుంచాయి. అందులో ప్రధానమైనది మహిళా రిజర్వేషన్ బిల్లుకి డీలిమిటేషన్ బిల్లుకి లింకు పెట్టడం పైన విపక్షాలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. రెండో అంశం ప్రధానంగా ఎన్ని పెరుగుతాయి, డీలిమిటేషన్తో ఎన్ని సీట్లు పెరుగుతాయి, ఏ రాష్ట్రానికి ఎంత పెరుగుతుందన్న విషయాన్ని బిల్లులో ఎందుకు పొందుపరచలేదన్న అంశాన్ని కూడా ప్రధానంగా తీసుకొచ్చింది. అలాగే ఒకవేళ బిల్లులో ఇప్పటికిప్పుడు మార్పులు చేసి తీసుకొచ్చినా ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు పెరుగుతాయన్న అంశాన్ని కూడా బిల్లులో చేర్చాలి, లేకపోతే మద్దతు ఇచ్చేది లేదని చెప్పాయి విపక్షాలు. మొదటి నుంచి బిల్లును వ్యతిరేకిస్తున్న పార్టీలన్నీ కూడా. ఆ రకంగానే లోక్సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం పెట్టినటువంటిది. దానికి లింక్గా ఉన్నటువంటి డీలిమిటేషన్ బిల్లు, ఇవన్నీ కూడా 3 బిల్లులు కూడా వీగిపోయాయని చెప్పొచ్చు. కేవలం 489 ఓట్లు మాత్రమే ఎంపీలు మాత్రమే ఓటింగ్లో పాల్గొన్నారు. 278 మాత్రమే అనుకూలంగా వచ్చాయి. 211 ఓట్లు బిల్లుకు వ్యతిరేకంగా పోలయ్యాయి. ఓవరాల్గా 211 మంది ఎంపీలు దీన్ని వ్యతిరేకిస్తూ ఓటు వేశారు. ఏ లెక్కన చూసినా 2/3 మెజారిటీ కావాలి. 3/2 మెజారిటీతోనే రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంది. కాబట్టి ఏ లెక్కన చూసినా 326 మంది ఎంపీల బలం కావాల్సి వచ్చింది. ప్రస్తుతం లోక్సభలో ఓటింగ్లో పాల్గొన్న వారి సంఖ్య ఆధారంగా చూసిన 326 మంది సభ్యుల మద్దతు అవసరమవుతుంది ఈ బిల్లు పాస్ అవ్వడానికి. కానీ కేవలం 278 మాత్రమే అనుకూలంగా ఓట్లు పడ్డాయి. ఓవరాల్గా లోక్సభ బలాన్ని తీసుకుంటే 540 ఉంది. 360 ఓట్లు ఉంటే కానీ ఈ బిల్లు పాస్ అయ్యేటటువంటి అవకాశం లేదు. కానీ 489 మంది ఎంపీలు మాత్రమే ఓటింగ్లో పాల్గొన్నారు. 326 ఓట్లు అనుకూలంగా వస్తేనే ఈ బిల్లులు పాస్ అవుతాయి. ఒక చరిత్రాత్మకమైనటువంటి బిల్లుగా దీన్ని కేంద్రం అభివర్ణిస్తూ వచ్చింది. ఇటు మహిళా రిజర్వేషన్ బిల్లు, అటు డీలిమిటేషన్కి సంబంధించినటువంటి బిల్లు, ఈ రెండింటిని కూడా జత చేస్తూ తీసుకొచ్చినటువంటి బిల్లు. అందులోనూ 131వ రాజ్యాంగ సవరణకు సంబంధించినటువంటి ఈ బిల్లు వీగిపోయింది. 3/2 మెజారిటీ సాధించలేకపోవడంతో బిల్లు వీగిపోయింది. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, డిఎంకే, ఎస్పీ, శివసేన, యూబీటీ, ఎన్సీపీ, ఎస్పీ, సిపిఎం, ఆర్జేడీ, ఆప్, జేఎంఎం ఇతరులు ఒక 17 మంది వీరందరూ కూడా ఈ బిల్లును మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. బిల్లు పైన ఓటింగ్ ప్రక్రియ జరగడానికి ముందు
జరిగినటువంటి లోక్సభలో జరిగినటువంటి చర్చ కూడా చాలా వాడివేడిగా సాగిందనే చెప్పొచ్చు. ఇటు రాహుల్ గాంధీ ప్రసంగం కానీ ఆ తర్వాత అమిత్ షా ఇచ్చినటువంటి సమాధానం కానీ చాలా వాడివేడిగా జరిగింది. కాంగ్రెస్ పార్టీ మహిళల ఆగ్రహాన్ని చవి చూడాల్సి వస్తుందని కూడా అమిత్ షా అన్నారు. కానీ మహిళలతో పాటు మహిళా రిజర్వేషన్తో పాటు బీసీలకు కూడా ప్రాతినిధ్యం కల్పించేలా సవరణ చేయాల్సి ఉంటుందని ఇటు రాహుల్ గాంధీ చేసినటువంటి కామెంట్ పైన వాడివేడి చర్చ జరిగింది. ఓవరాల్గా రెండు ప్రతిపాదనలు, రెండు డిమాండ్లు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. అయితే ఆ రెండు డిమాండ్ల విషయంలో కొంత సానుకూలంగా కేంద్రం వ్యవహరించినప్పటికీ కూడా డీలిమిటేషన్కి సంబంధించి 50% సీట్లు పెంచుతాం ఆయా రాష్ట్రాలకు సంబంధించి అన్న అంశాన్ని బిల్లులో పొందుపరుస్తాము, ఒక గంటలోనే బిల్లును మార్చి తీసుకొస్తామని అమిత్ షా చెప్పినప్పటికీ ఏ రాష్ట్రాలకు ఎన్ని సీట్లు పెరుగుతాయన్న అంశం కూడా బిల్లులో ఖచ్చితంగా పొందుపరచాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. విపక్షాలు ఏ రకమైనటువంటి స్టాండ్తో ఉన్నాయో అదే రకంగా ఆఖరికి ఓటింగ్లోనూ తాము వ్యతిరేకంగా ఉన్నామన్నది ప్రూవ్ చేశాయి. మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లు రెండిటికి లింక్ చేసి పెట్టింది ఇది. ఈ బిల్లులు వీగిపోయాయి. మొత్తం 489 మంది ఎంపీలు ఓటింగ్లో పాల్గొన్నారు. బిల్లుకు 278 మంది సభ్యులు మద్దతు ఇవ్వగా 211 మంది సభ్యులు వ్యతిరేకించారు. దీంతో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయినట్లయింది. బిల్లు పాస్ కావడానికి 326 ఓట్లు కావాల్సి ఉంది. బిల్లుకు 48 ఓట్లు తగ్గాయి. ఓవరాల్గా చూసుకున్నప్పుడు 489 ఓట్లు పోలయ్యాయి. మొత్తం 489 మంది సభ్యులు ఓటింగ్లో పాల్గొన్నారు. 278 బిల్లును అనుకూలంగా, బిల్లుకు మద్దతుగా ఓటింగ్లో పాల్గొంటే 211 మంది బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారు. 489 మంది సభ్యుల్లో 3/2 వంతులు అంటే 2/3 మెజారిటీ ఉన్నప్పుడు మాత్రమే ఈ బిల్లు పాస్ అవుతుంది. ఎందుకంటే రాజ్యాంగ సవరణ 131వ రాజ్యాంగ సవరణ బిల్లుగా దీన్ని చూపిస్తున్నాం కాబట్టి దీనికి 2/3 మెజారిటీ కావాల్సి ఉంటుంది. ఆ లెక్కను చూసుకున్నప్పుడు 489 మంది ఎంపీలు పాల్గొన్నటువంటి ఓటింగ్లో పాల్గొన్నటువంటి ఈ ప్రక్రియలో 326 ఓట్లు ఎన్డీఏకు కావాల్సి ఉంది. కానీ కేవలం 278 ఓట్లు మాత్రమే సాధించుకోగలిగింది. విపక్షాలు 211 ఓట్లు విపక్షాల నుంచి బిల్లును వ్యతిరేకిస్తూ పడ్డాయి. దీంతో బిల్లులు వీగిపోయాయి. మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లు ఈ రెండు కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా, చరిత్రాత్మకంగా కేంద్ర ప్రభుత్వం చెప్పుకుంటూ వచ్చింది. ప్రత్యేకంగా పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేసి మరి బిల్లులు ప్రవేశపెట్టింది. ఈ రెండు బిల్లుల్ని లింక్ చేయడం పట్ల విపక్షాలు తీవ్ర అభ్యంతరం మొదటి నుంచి వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. అయితే దీనిపైన ఆఖరికి జరిగినటువంటి ఓటింగ్లో బిల్లులు కూడా వీగిపోయాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి వెంకటేష్ మనకు అందుబాటులో ఉన్నారు ఢిల్లీ నుంచి. వెంకటేష్, 540 మంది ఎంపీలు ఉన్నటువంటి లోక్సభలో 489 మంది ఎంపీలు మాత్రమే ఈరోజు ఓటింగ్లో పాల్గొన్నారు. ఎందుకు మిగతా ఎంపీల విషయంలో ఏం జరిగింది? ఈ బిల్లు వీగిపోవడానికి ప్రధానంగా ఎలాంటి కారణాలు కనిపిస్తున్నాయి? మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లు అలాగే డీలిమిటేషన్ బిల్లు లోక్సభలో వీగిపోయాయి. మొత్తం ఇప్పటివరకు వచ్చినటువంటి గణాంకాలు కనుక చూస్తే లోక్సభలో ఓటింగ్ జరిగింది. సో ఎలక్ట్రానిక్ ఓటింగ్ ద్వారా 489 ఓట్లు మొత్తం పోలయ్యాయి. అందులో అనుకూలంగా 278 ఓట్లు, వ్యతిరేకంగా 211 ఓట్లు పడ్డాయి. నిజానికి రాజ్యాంగ సవరణ బిల్లు పాస్ కావాలంటే 2/3 మెజారిటీ అవసరం. సో 2/3 మెజారిటీ ప్రకారం 326 సీట్లు అనుకూలంగా వస్తేనే ఈ బిల్లు పాస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కానీ బీజేపీ కూటమికి 278 ఓట్లు మాత్రమే వచ్చాయి. సో ఆ నేపథ్యంలో ఈ బిల్లులు వేగిపోయినట్లయింది. అలాగే ఇంకా కొంత ఎవరికైతే ఎలక్ట్రానిక్ ఓటింగ్ సరిగ్గా వేయలేదో వారు స్లిప్ ద్వారా కూడా తమ ఓటు వేసేటువంటి అవకాశం ఉంది. ఆ నేపథ్యంలోనే స్పీకర్ ఇంకా తన కంప్లీట్ ఫలితాన్ని ప్రకటించలేదు. దానికోసం ఇంకొక 5-6 నిమిషాలు మనం వేచి చూడాల్సి ఉంది. సో కొంతమంది దాదాపు 51 మంది ఇంకా ఓటును వినియోగించుకున్నట్టు మనకు తెలుస్తుంది. సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా రావాల్సి ఉంటుంది. సో 51 మంది విపక్షాల మద్దతు కూడగట్టడంలో కేంద్రం ఎక్కడ వెనకడుగు వేసింది, ఎక్కడ ఫెయిల్ అయిందని అనుకోవచ్చు. ఎందుకంటే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి బిల్లుల విషయంలో విపక్షాల మద్దతు కూడగట్టడంలో ఎక్కడ ఫెయిల్ అయింది? ఇది ఫెయిల్ అయింది అనడం కంటే ఇది వ్యూహాత్మకంగా
బీజేపీ వ్యవహరించిందని చెప్పొచ్చు. ఎందుకంటే మనం చూస్తున్నాం తమిళనాడు అలాగే వెస్ట్ బెంగాల్ సంబంధించినటువంటి ఎన్నికలకు ముందు ఈ బిల్లులను తీసుకొచ్చారు. సార్ ఇది ఖచ్చితంగా ఒక పొలిటికల్ స్ట్రాటజీతోనే బీజేపీ ఈ బిల్లులను ఈ సమయంలో ముందుకు తీసుకొచ్చిందని ఖచ్చితంగా మనం అంచనా వేయొచ్చు. ఎందుకంటే నిజానికి ఇవి బిల్లులను ఎన్నికల తర్వాత తీసుకురండి విపక్షాలు పదే పదే కోరాయి. సో ఎన్నికల ముందు తీసుకొచ్చేటువంటి బిల్లులు ఓడిపోతాయి, వీగిపోతాయని తెలిసే దీన్ని వ్యూహాత్మకంగా ఎన్డీఏ కూటమి బిల్లులు ముందుకు తీసుకొచ్చిందనేటువంటి చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఈ బిల్లులను ఈ విపక్షాలు వ్యతిరేకిస్తాయని ముందే తెలుసు. సో ఈ బిల్లులు కనుక పాస్ కావాలంటే 2/3 మెజారిటీ అవసరం, దాదాపు 360 సీట్ల బలం కావాలి. కానీ ఆ బలం లేదని తెలిసినప్పటికీ కూడా